రఘునందనా జగతి రావే జగతి మాణిక్యమా అమ్మాని కొట్టింది మంచగిరిడల్ల కొమ్మాని కొట్టింది మంచగిరిడల్ల కులా నీతులు జాతులు వేరైన కుప్పంత ఒకటి కట్టెలు వేరైన అగ్గంత ఒకటి నామాలు మూడైన రవల వారు ఒకలన్నారు దేవుడు బీరయ్య మా దేవుడు మల్లయ్య రాగాల సెలవి చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగ్గిదేవుడు మల్లయ్య ఆకార పిండం ఎండి కన్ను కొడిన పడి కన్ను నష్టశత్రు కన్ను లోకమల్ల వెలుగులు రారాజు మల్లయ్య రాగాల సెలవిరు శివుడి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతులు కోడలు గాంభీరవాణి మాగురాడి బిడ్డ మావురాల ఎల్లమ్మ మా మీద తైలంచు రేణుకా ఎల్లమ్మ వేములవాడ పట్టణం లోపల మరి ఎక్కడ దేవారి ఇళ్ళల్లా ఆత్మగల్లా కన్న తండ్రి రాముల పేరు మీద 20 ఆటలు కోసి విందు భోజనాలు ఎత్తే తింటలు చేతులు మూతులు కడుక్కొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు 5 నిమిషాల సేపు మౌనం పాటించమంటే ఎవరన్నా పాటిస్తారా మరి 5 నిమిషాల సేపు మా ఇంటి ముందు కూర్చోమంటే ఎవరు కూర్చోరు మరి అందుకే రామాని అన్న పుణ్యమే విన్నా పుణ్యమే అనిపించిన పుణ్యమే నాట రామ్ రామ్ అంటుంటే రోమ రోమాన వేసిన పాపాలు పటా పంచలం అయిపోయి చనిపోయిన జీవికి స్వర్గం దొరుకుతుందాట చనిపోయిన తండ్రి రాముల పేరు మీద తల్లి లక్ష్మి పేరు మీద మరి రామన్న కథ సరి పెట్టిండ్రు నా తల్లులా మరి ఆ ఎక్కలదేవి రాములు ఆ లక్ష్మవ్వ ఆ రాజకుమారు ఆ మహేష్ లేరాని మరి బిడ్డగల్ల పద్మవ్వ మరి కొడుకు దేవరాజు కోడలు శిరీష మరి మనవరాలు నందిని ఆయనిషిక మరి మనవడు అఖిలు మరి మనవరాలు నిషిక చెల్లెగల్ల లక్ష్మి బావగల్ల దేవయ్య మరి చెల్లెగల్ల పద్మవ్వ మరి బావగల్ల మల్లయ్య మరి చెల్లెగల్ల రేణవ్వ మరి బావగల్ల లింగయ్య మరి మేనగోడలు రమాదేవి కొడుకు శ్రీనివాసు మరి కోడలు జ్యోతి కొడుకు చంద్రశేఖరు మరి బిడ్డగల్ల జమున అల్లుడు వేణు మరి బిడ్డ రజిత మరి అల్లుడు గల్ల రాజు మరి తమ్ముడు లచ్చయ్య మరి మరి తమ్ముడు దేవయ్య మరదలు లచ్చవ్వ మరి తమ్ముడు భూమయ్య మరదలు లక్ష్మి మరి తమ్ముడు లచ్చయ్య మరదలు పద్మవ్వ మరి తమ్ముడు పరశురాములు మరి మరదలు గల్ల రేణుకవ్వ వీళ్ళందరే కాస్తుల ఆత్మగల్ల ఎక్కడదేవి రాములు లేరాని రామన్న కథకు సెలవెట్టిండు రామ రామ రాములు లేని ఇల్లు అన్నా ఇల్లు చిన్నవే ఇందే అన్నో దుఃఖం లేని ఇంట్లో అన్నా దుఃఖం వంట పెట్టి అన్నో నువ్వు దూరమా వెళ్ళిపోతివాయే నాన్న రాములు ఓ చెల్లెలాల నిరుపోతున్నా ఓ తమ్ములాల నిరుపోతున్న తమ్మి మీ తోడు వాసిపోతున్న తమ్ముడా మీడు వాసిపోతున్న తమ్ముడా అయ్య బిడ్డరాలు పద్దుమవ్వ నా వీడు వెళ్ళిపోతా ఉన్నానా వీడ వేరతో పట్టిన వీడు అన్న వేరతో పట్టిన వీడ నీరత బాగలేదే నా వీడు ఈడుగా నా వీడు అల్లుడు వెళ్ళిపోయే నా వీడు ఆడపిల్లలకైన బిడ్డ ఆపద వచ్చిన్నాడు అవ్వ ఉండాలి బిడ్డో బాధలు వచ్చిన్నాడు బాబు ఉండాలి బిడ్డ కష్టకాలం వస్తే కన తల్లిదండ్రి ఉండాలి నీ బాధలు చూసే నీ బాబును పోతున్న బిడ్డ నీ కష్టం చెప్పుకుని నీ తల్లి వేయిందే నా బిడ్డ బద్దువవ్వ అయ్యో కొడుకరా కొడుకో కొడుక దేవరాజు కోడలా శిరీష వెళ్ళిపోతా ఉన్నా బిడ్డ బిడ్డ రేపదు
తండ్రి రాములు లేడు తల్లి లక్ష్మి లేకపోయేపటికే నా అన్న దేవరాజు నన్నగా మాట అన్నడాని రా నా కొడుకా నేను పోతా ఉన్నా కొడక దేవరాజు నీ అక్క పైరము కొడక నీ అక్క పద్మరా నా కొడుక అయ్యో పోతా ఉన్నా మనవరాలా నందిని వెళ్ళిపోతా ఉన్నా మనవరాల హాయాన్షిక ఓ మనవరాల నిషిక నా మనవడా అఖిలు నేను వెళ్ళిపోతాన్నా అయ్యో తాతలేడు అని ఎర్వకుంటే మనవారు ఎర్వకుంటే మనవరాళ్ళు నీ చేత నేను తాత నీ పిలువంగా నేను చూడాలను ముద్దు ముద్దు మాటలు విలువంగా నేను చూడాలను మీకు పెట్టా బాకి బాకి లేదా చెల్లెనే లచ్చవ్వా బావనే దేవయ్యా వెళ్ళిపోతా ఉన్నా చెల్లెనే పదమవ్వా చెల్లెనే రేనవ్వు వెళ్ళిపోతా ఉన్నా ఊరికే రావాలి ఊరు దవ్వలే అన్నా మమ్ము చూడు అని వెళ్ళిపోతే అన్నా ఆడపిల్లలకైనా అన్నలున్నదాలు అసలున్నదాలు పెట్టి పొయ్యకున్న పేరున్నదాలు అంటారే అన్నయ్యా ఎన్ని రోజుల సందిన అన్న ఉన్నదాని అన్నని ఇంటికి వస్తే రాయే నా చెల్లె లక్ష్మవ్వ నా చెల్లె పద్మవ్వ నా చెల్లె రేణవ్వని అన్న నన్ను దగ్గర తీసుకున్నవే అన్న నా కట్టమడిగినవే అన్న మా బాధలు అడిగినవే నా అన్న రావులు అయ్యో ఊరికే రావాలి పల్లెకే రావాలి అమ్ముదుడు అని వెళ్ళిపోతే అన్నా నువ్వు కన్నా బిడ్డ అంటే ఎత్తా ఉంది కొంచెం పోతావు అందులో బుద్ధి చెప్పిపోతావాయే నా అన్న రావులు మరి కాని పిల్లగా చనిపోయిన రాములకు లక్ష్మికి రాజకుమారుకు మహేష్కైనా మరి స్వర్గం లోపల చల్లగా నిద్ర పట్టారు మన ఉన్న కొడుకులు కోడళ్ళ బిడ్డలు అల్లులు మనవలు మనవరాలు అక్క చెల్లెలు బావలు మరి తమ్ముళ్ళు మరదలకైనా మరి పాలి బంధుత్వానికి మరి పుట్టింది ముత్యం గాని పట్టింది బంగారం గాని ఎప్పటి వల్లి వీరభాగ్యం మరి వాళ్ళ ఈ రోజు లోపల యములవాడ గ్రామం లోపల మరి ఎక్కల వారి ఇళ్ళల్లో మరి రాముడు సత్య సరిగతం ఏంటి కాబట్టి రామ అన్న కథకు తెలియబెట్టిర్రు. మరి ఎక్కడ కాదు, మరి ఇక్కడ యములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా, మాది నమ్ములుగుండపల్లె. మరి ఒగ్గు కథ మల్లికార్జున ఒగ్గు కథ బృందం మరి గమ్మతి టీవీ లోపల ఒక ప్రోగ్రాం వస్తుంది, చూసి అందరూ ఆదరించాలి, గంట కొట్టాలి, తప్పకుండా చూడాలి. అందరూ చూశారు కదా సంధ్యారాణి ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథతో పాటు వీళ్ళ దగ్గర చాలా కళారూపాలు ఉన్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా వీరు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ కళా ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన, ఒగ్గు కథ చెప్పడం జరిగింది. మీ ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలు, జాతరలో, పండుగల్లో వీళ్ళ కళా ప్రదర్శన కోసం కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళ నెంబర్ ఇచ్చాను, ఒగ్గు కథ మహేందర్ అని. వీళ్ళ కళా బృందం పేరు కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్లో మొత్తం వీళ్ళ గురించి వివరంగా ఉంది. వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది. వీళ్ళ దగ్గర పోతరాజులు ఉంటాయి, ఒగ్గు డోలు ఉంటుంది, మహిళా ఒగ్గు డోలు ఉంటుంది. వివిధ వేషాధారణలతో మీ యొక్క పండుగల, ఉత్సవాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు వీళ్ళు కళారూపాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళది నమ్ములగుండపల్లి గ్రామం, వేములవాడ రూరల్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒగ్గు కథ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీ ఒగ్గు కథల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ.